హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోలీ క్రియేషన్స్. దేవుని నామమున మీ అందరికీ నా వందనములు. లెంట్ డేస్ అంటే శ్రమదినాలు. అసలు ఈ శ్రమదినాలు చరిత్ర ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. లెంట్ అను ఇంగ్లీష్ పదము లెంజ్ అను జర్మన్ పదము నుండి పుట్టింది. దీనిని డచ్ భాషలో లెంటి అనియు, ఆంగ్లో సాక్సన్ భాషలో లెంగ్టెన్ అనియు అంటారు. ఆంగ్లో సాక్సన్ పదమైన లెంగ్టెన్ అను మాట యొక్క ధాతువుకు చీల్చు, పగులగొట్టు, చిగుర్చుటకు ఆరంభము, వసంతకాలము అనే అర్థాలున్నాయి. ఈస్టర్కు ముందు సిద్ధపాటుగా ఉపవాసముండు కాలమును లెంట్ అని పిలుస్తారు. కొంతమంది ఈ లెంట్ను శ్రమల దినాలు అని, మరికొంతమంది శిలువ శ్రమ ధ్యాన దినాలు అని వారి వాడుక భాషలో పిలుచుకుంటారు. లెంట్ను గురించిన ప్రస్తావన ఇరేనియస్ 97 నుండి 202 ఏడి మరియు టెర్టుల్లియన్ 186 నుండి 220 ఏడి అనువారు రాసిన గ్రంథములో కనిపిస్తుంది. ఈస్టర్కు ముందు సిద్ధపాటుగా ఆచరించు ఉపవాసములను గూర్చిన వాదములను గూర్చి ఇరేనియస్ తన గ్రంథములో ఈ విధంగా వ్రాసాడు. కొందరు ఒక్క దినం మాత్రమే ఉపవాసముంటే చాలు అని చెప్పుచున్నారు. మరికొందరు 2 దినములు ఉంటే బాగుండును అంటున్నారు. ఇంకొందరు అనేక దినములు అంటున్నారు. మరికొంతమంది రేయింపవళ్ళు లెక్కిస్తూ 40 గంటలు అంటున్నారు. ఈ వ్యత్యాసము తన కాలంలో మాత్రమే కాక అపోస్తలుల కాలము నుండి వచ్చుచున్న భిన్నత్వము అని తెలిపాడు. ఈస్టర్కు ముందు 3 వారములు ఉపవాస దినాలను ఆచరించారు అని సోజ్మన్ వ్రాసాడు. ఈస్టర్కు ముందు 6 వారముల ఉపవాసం ఆచరించారు. ఇతరులు దానిని 7 వారముల వరకు పొడిగించారు. కానీ వాస్తవముగా మధ్య మధ్య విరామములతో మొత్తము మీద 15 రోజులు మాత్రమే ఉపవాసం ఉండేవారు అని సోక్రటీస్ వ్రాసాడు. ఈస్టర్కు ముందు ఆచరించు 36 దినముల ఉపవాస కాలమును గురించి క్రీస్తు శకం 6వ శతాబ్దంలో జీవించిన పోపు గ్రెగొరీ ది గ్రేట్ తెలియజేశాడు. ఈ కాలంలో వచ్చే ఆదివారాలను లెక్కించకుండా 36 దినములను ఉపవాస దినాలుగా ఆచరించేవారు. ఈ 36 దినాలకు మరి ఒక 4 దినాలను కలిపి 40 దినాలు ఈస్టర్ ముందు ఉపవాస కాలంగా ఏర్పాటు చేశాడు. 36 దినాలకు కలిపిన 4 దినాలు అనగా భస్మ బుధవారం తరువాతి 3 దినాలను పోప్ గ్రెగొరీ ది గ్రేట్ చేర్చారు అని చెబుతారు. అలా ఈస్టర్కు ముందు 40 దినాల ఉపవాస సిద్ధపాటు ప్రార్థనలు ఏర్పాటు చేయబడ్డాయి. మనము వాటిని లెంట్గా, శిలువ శ్రమల ధ్యాన దినాలుగా ఆచరిస్తున్నాము. ఈ 40 దినాల శ్రమకాల ధ్యాన దినములను ఆచారంగా ఆచరిస్తే ఎటువంటి ఉపయోగము ఉండదు. కానీ ఆత్మీయంగా ఆచరిస్తే ఆత్మశక్తి, ఆత్మీయ దీవెనలు కలుగుతాయి. విన్నారు కదా, అసలు ఈ శ్రమల దిన ధ్యానాల కోసం ఎవరు ఏమన్నారు, ఏమి వ్రాసారు అని. మనం కూడా వింటూ ఉంటాం కదా, కొంతమంది ఈ లెంట్ డేస్ చేయాలి అని, కొంతమంది చేయకూడదు అని. ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. ఈ లెంట్ డేస్లో దేవుని ధ్యానించడం వల్ల మనకు ఏమైనా నష్టం ఉందా? ఈ 40 దినాలు దేవుని ధ్యానించడం వల్ల ఇంకా మనం ఎంతో ఆత్మీయంగా ఎదగడానికి, బలపడడానికి, దేవుని తెలుసుకోవడానికి ఇవి మనకి ఎంతో ఉపయోగపడతాయి కదా. కొంతమంది అయితే ఈ 40 దినాలు చాలా నిష్ఠగా ఆచరిస్తారు. ఎలా అంటే ఈ 40 దినాలు ఉపవాసాలు చేసి నాన్ వెజ్ తినకుండా, ఏ పాపాలు చేయకుండా, ఏ తప్పిదాలు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ మళ్ళీ ఈ 40 దినాలు అయిపోయాక సేమ్ మళ్ళీ అదే పాత జీవితం. దేవుడు మనం ఎప్పుడూ కూడా పరిశుద్ధంగా ఆయనకి ఇష్టలుగా ఉండాలని చెప్పారు. కానీ ఆదివారం ఒక్కరోజు లేదా పండగలప్పుడు లేదా ఇలా 40 దినాలు ఉపవాస దినాల్లోనూ ఉండాలి అని కాదు. మన జీవితంలో ఇప్పటికే చాలా సంవత్సరాలు, చాలా శ్రమ దినాలు గడిచిపోయాయి. ఈసారైనా మన పాపాలు కడుక్కొని, మన ప్రవర్తన మార్చుకొని దేవునికి ఇష్టమైన వారంగా జీవించడానికి, దేవుణ్ణి ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తూ దేవుని నామమున మరి ఒకసారి మీ అందరికీ నా వందనములు చెల్లించుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.